డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అంటే అంత గొప్ప నటుల మొత్తం ఎంటైర్ ఆ ప్రయాణంలో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి. గట్టిగా నటన విషయానికి వస్తే సార్, చాలా చిన్న వయసు టీవీలో చూశాను మన మోగ మనుషులు సినిమా. దాంట్లో గోదావరి గట్టుంది, అసలు ఆ పాట గాని అందులో ఆమె క్యారెక్టర్ గాని ఎంత బాగా చేసింది అది. తర్వాత మోగ మనుషుల్లో జమున గారి పోర్షన్ అంతా విశ్వనాథ్ గారు చేశారంట. ఓకే, డైరెక్షన్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి పోర్షన్ అంతా ఆదుర్తి సుబ్బారావు గారు చేసేవాళ్ళు. ఇది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, కలుపుగోలు క్యారెక్టర్ కదా. సో ఈ పాటలు తర్వాత ఈ చలాకీగా తిరిగేటటువంటి ఇవన్నీ విశ్వనాథ్ గారు చేశారంట. సో దట్ క్రెడిట్స్ ఆ జమున గారు ఆ పాటలు కానీ ఓషర్గా యాక్ట్ చేయటం కానీ దట్ క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు స్నానం చేస్తుంటే వీపు తోగుతూ ఉంటుంది. వీపు తోగుతుంటే సరిగ్గా తోమే గౌరే అని అంటాడు. ఏడతోమేది ఈపు ఎకరం అంత ఉంది అంటుంది. కరెక్ట్, గౌరీ పాత్ర. తర్వాత అసలు ఆ గోదావరి గట్టుంది పాటలో ఎంత హుషారుగా యాక్ట్ చేసిందండి. ఆ పాట కూడా ట్యూన్ కూడా చాలా హుషారుగా ఉంటుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. థాట్ చూడండి. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మను పెట్టుంది, అంతవరకు బాగానే ఉంది. పెట్ట మనసులో ఏముంది అక్కడ, దట్ ఈస్ పోయిట్రీ. తర్వాత అందులో నాగేశ్వరరావు గారు గోపి క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు తన మీద ఇష్టపడటం లేదని తెలుసుకుని ఒక పాట ఉంటుందండి, మాను మాకును కాను అని. అసలు అంత లైవ్లీగా ఎంటర్టైన్మెంట్గా ఎగురుతూ గంతులేస్తూ పాడినటువంటి జమున ఆ సాంగ్లో ప్యాథర్స్ కూడా ఎంత అద్భుతంగా యాక్ట్ చేసిందండి. లాస్ట్కి ముసలి క్యారెక్టర్లోకి వచ్చేస్తుంది అదే పాత్ర మళ్ళీ. అవునవును, అక్కడ కూడా అద్భుతమైన అతను. అమ్మా అద్భుతం. తర్వాత ఆ పాట కూడా మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను, నాకు ఒక మనసున్నది, దానికి ఆశలున్నాయి, ప్రమిదను తెచ్చి ఒత్తిని వేసి ఎలిగించేందుకు వెనక ముందులాడేవా అని ఆ జుత్తు విరబోసుకొని ఆ ప్యాథెటిక్ ఆ పాట వస్తూ ఉంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అండి అసలు చెంగున లేడీలా ఎగురుతూ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తుందో ఆ ప్యాథెటిక్ సీన్లో కూడా అంత అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. ఆ జమున ఆ మాను మాకును కాను అనేటటువంటి పాటలో యాక్ట్ చేస్తుంటే చూసిన ప్రేక్షకుడికి అయ్యో పాపం అనిపిస్తుంది. అంటే నాగేశ్వరరావు గారిని అంత ప్రేమిస్తున్నా ఆయనేమి పట్టించుకోడు ఈవిడి గురించి అని అసలు మనకైతే హృదయం ద్రవిస్తుంది. అంత బాగా యాక్ట్ చేసింది. తర్వాత అండి సరే రామానాయుడు గారి శ్రీకృష్ణ తులాభారంలో జమున సత్యభామ వేషం వేసింది. అంతకుముందు సత్యభామగా వరలక్ష్మి గారు యాక్ట్ చేశారు. సావిత్రి కూడా యాక్ట్ చేసింది. సావిత్రి గారు ఆ సత్యభామలో ఉండేటటువంటి ఆ బింకం అది కనిపించదు. సావిత్రి గారిది సాఫ్ట్ ఫేస్, వరలక్ష్మి గారిది కొంతవరకు బాగానే ఉండింది. తర్వాత సత్యభామ వేషం వేయాలి, ఆ విగరు కావాలి అని అంటే జమున సత్యభామ వేషం వేసి అందులో ట్రెడిషనల్గా నాటకంలో వస్తుండేటటువంటి సాంగ్ ఒకటి ఉంది, మీరజాల గలన నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి మీరజాల గలడ అని పాడుతూ జమున యాక్ట్ చేస్తుంటారండి. ఆ దర్పము, ఆ డిగ్నిటీ, ఆ టీవీ అచ్చం సత్యభామ అసలు క్యారెక్టర్ లాగా మూర్తిభవిస్తుంది అనమాట. అదే చెప్పింది
సత్యభామలో ఉండేటటువంటి ఆ టీవీ అది నా నైజంలో ఇంక్లూడ్ అయింది. అందుకే సత్యభామ క్యారెక్టర్ వేస్తే నేను తప్ప ఇంకెవరూ వేయలేరు అలాగా అని ఆవిడే చెప్తూ ఉంది. సార్ తర్వాత సత్యభామ మీద షూట్ చేస్తున్నారు కమలాకర్ కామేశ్వర గారు. ఆయన ఏదో ట్రాలీ వెనక్కి వెళ్ళి ట్రాలీ ముందుకెళ్ళి ఏదో చేస్తున్నారంట. ఉంటే కామేశ్వరరావు గారిని పిలిచి సార్ ఒక మాట అండి అన్నాను. అంటే ఊరికే ట్రాలీ ముందుకి వెనక్కి వెళితే ఏమి బాగుంటుందండి, నేను ఎడం కాలుతో ఇలా గీస్తుంటానండి, గీస్తుంటే ఈ కాళ్ళ మీద నుంచి ఓపెన్ చేసి టిల్ టైప్ చేసి నా ముఖానికి తీస్తే అప్పుడు మీరజాలగలడా నా యానత నేను పాడుతూ ఉంటే నేను ఎడం కాలుతో గీటు గీసినా కూడా ఆ గీట దాటడు కృష్ణుడు అనేటటువంటి ఇది వస్తుంది కదండి అని అంటే చాలా బాగుందమ్మా నువ్వు చెప్పింది అని కమలాకర్ కామేశ్వరరావు గారు అలాగే తీశారంట షాట్. పైగా ఆయన ఎవరు, ఆయన పౌరాణిక బ్రహ్మ, ఆయనకి ఇంత గొప్ప షాట్ ఇంత షాట్ చెప్పింది. ఎంతసేపు ఇలాగ నడుం చేయబెట్టి ఇట్ట అంటే కాదు కదండి, నేను ఎడం కాలుతో ఇలా గీస్తాను, అప్పుడు నా కాలు మీద నుంచి టిల్టప్ చేసి నా ఫేస్ రివీల్ చేసి వెనక్కి వెళితే నా ఫుల్ ఫిగర్ వస్తుంది అని ఆయనకి చెప్పింది. షాట్ మీరు చెప్తుంటేనే ఆ కంపోజింగ్ అదిరిపోతుంది. సో అంత తెలివైంది, మళ్ళా అంత తెలివైంది. ఆ విధంగా అలాగే ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు. శ్రీకృష్ణ తులాభారంలో ఉన్నా సార్, అంటే వారు అంటే శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ గారు ఆ కిరీటాన్ని కాలుతో తిన్నప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి ఏదో అప్పట్లో కూడా చాలా పెద్ద అవునవునవును వివాదం అయినట్టు. కానీ పాత్ర తీరది కథ, అది ఎవరేం చేయలేదు. తర్వాత ఏంటంటే ఈవిడ కాలుతో కిరీటం తంతది, కిరీటం తన్నినందుకే ఆడియన్స్ ఒప్పుకోలేదు. మా ఎంటి వాడిని తంతదేంటి కాలుతో అది ఇదని. తర్వాత మళ్ళీ కృష్ణుడు క్యారెక్టర్ రామారావు గారు నన్ను నా కాలుతో తన్నినందువల్ల నాకు ఇబ్బంది లేదు, నీ కాలు కందిపోయిందేమో అని అంటాడు ఆయన. సో సత్యభామ మీద ఉండేటటువంటి ఆ ప్రేమ అనురాగం, అటు ఒక పక్క రాధ ఉన్నా సరే సత్యభామ అంటే ఈయనకి చాలా అభిమానం. సో ఈ విధంగా ఆవిడ ఎక్స్పీరియన్స్తో ఆ షాట్ చెప్తే ఆయన చాలా చక్కగా యాక్సెప్ట్ చేసి అలాగే షాట్ తీశాడు కమలాకర్ కామేశ్వరరావు గారు. తర్వాత అండి జమున పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి అంటే పండంటి కాపురం. కరెక్ట్ సార్, రాణి మాలినీదేవి క్యారెక్టర్. రాణి మాలినీదేవి క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేసి కొన్ని కారణాల వల్ల తీసేసి జమున పెట్టారు. జమున పెడితే ఈవిడ కరెక్ట్గా సూట్ అయింది ఆ క్యారెక్టర్కి. తర్వాత గుంబడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందువల్ల నలుగురు అన్నదమ్ముల మీద వీళ్ళు కక్ష తీర్చుకుంటుంది ఈవిడ. కక్ష తీర్చుకున్న తర్వాత అందులో ఒక పాట ఉంటుందండి, మనసా కవ్వించకే నన్నిలా, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. మనసా కవ్వించకే నన్నిలా గెలిచానని నవ్వనా ఏడ్వనా అని సుశీల్ బ్యాక్గ్రౌండ్లో పాడుతూ ఉంటుంది. ఈవిడ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విషయంలో నేను గెలిచాను, బట్ నా జీవితం చాలా ప్యాథటిక్ అయిపోయింది. సో నేను గెలిచానా ఓడిపోయానా